నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం. త్వరలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న మంత్రి నిమ్మల. లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత. 13వ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వైసీపీ సన్నద్దం. పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం. వైసీపీ పోరాటానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్న ఎమ్మెల్సీ బొత్స. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ ఎలాంటి సేవలు అందించడం లేదని పేర్కొన్నారు. గిరిశిఖర గ్రామాలకు రానున్న 2 ఏళ్లలో రాకపోకలకు రోడ్లు వేస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలపై సమీక్షలు చేశామని, ఏ శాఖలోనూ నిధులు లేవని, నిధులు విడుదల చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎన్నికల్లో సూపర్ 6 అని హామీలు ఇచ్చాము. సూపర్ 6 అని హామీలు ఇచ్చాము. ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని పూర్తి చేస్తాం. అది ఒక రోజు ఇటు అవ్వచ్చు, ఒక రోజు అటు అవ్వచ్చు. ఏది మిగిల్చావు? ఇక్కడ జీతాలు ఇవ్వడానికి ఉద్యోగస్తులందరూ ఉన్నారు. ఒక్క రోజు 1వ తారీఖున జీతం ఎవరికైనా అందిందా? జీతాలు ఇచ్చాం. పెన్షన్దారులకు డబ్బులు ఇచ్చాం. పాపం రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు 4-5 సంవత్సరాలు ఇవ్వలేదు. మేమన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ ప్రభుత్వానికి నిండు మనసుతో ఆశీర్వదించండి. 6 మాసాలయ్యింది. మీ గురించి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్లీ అగ్రగామిగా ఈ దేశంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చట్టానికి న్యాయానికి నమ్మిన పార్టీ, నమ్మిన నాయకులు, చట్టానికి గౌరవిస్తున్నటువంటి నాయకులు మీలాగా చేస్తే 6 మాసాల్లో 20 రోజుల్లో మీరందరూ బొక్కలోకి వెళ్తారు. 20 రోజుల్లోనే బొక్కలో వేద్దాం. కానీ మా పార్టీ, మా నాయకుడు మేము అలాంటి వాళ్ళం కాదు. చట్టానికి కట్టుబడి ఉన్న వ్యక్తులు, న్యాయానికి కట్టుబడి ఉన్న వ్యక్తులు. 5 సంవత్సరాలు ఎవడు మాట్లాడితే వాడికి జైలు వేశావు. నువ్వు ప్రభుత్వం చేసింది తప్పని ఎవడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే జైలు వేశావు. నాతో సహా చేయని తప్పుకి 100 రోజులు నువ్వు జైల్లో పెట్టి అరెస్ట్ చేశావు. కానీ మేము అలాంటి పని చేయడం లేదని చెప్పి మేము చేతగాని వాళ్ళు అనుకుంటున్నాము. చేసింది తీయక మీలాగా మేము చేయలేదని మాకు చేత కాదనుకుంటున్నాం. మాకు చేతనవును, కానీ చట్టం తన పని చేసుకుపోతుంది. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఎవడున్నా సిగ్గుదిలి మాట్లాడు. అసలు నిద్రలకు పడుతుందో ఆయన చేసిన అవినీతి అక్రమాలు. నిన్న లేదు, మొన్న మీరు చూశారు. నేను మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒక ఆంధ్రప్రదేశ్, భారతదేశం అనుకున్నాను. ఈరోజు అమెరికా వరకు వెళ్ళిపోయారు. ఈరోజు బొత్స సత్యబాబు గారు అంటున్నారు, సత్యబాబు మేమంట ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచేసి కరెంట్ ఛార్జీలు పెంచామంట. వాస్తవం పెరిగాయి. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? మీ ముఖ్యమంత్రి నువ్వు కేబినెట్ లో ఉండేటప్పుడు ఏదైతే రెగ్యులేటర్ కమిషన్ ఉందో, రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుకోండి అని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నువ్వు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన పాపానికి ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది. తగ్గించడానికి చేతల్లో లేదు. అది ఒక రాజ్యాంగ సంస్థ. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయితే వెనక్కి తీసుకోవడానికి లేదు. చాలా ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవడానికి. అది మన చేతిలో లేదు. నువ్వు రాసిచ్చేసావు తెల్ల కాగితం మీద సంతకం పెట్టి. అయినా సరే ఈరోజు సోలార్ పవర్ వస్తుంది, విండ్ పవర్ వస్తుంది, పంపింగ్ స్టోరేజ్ వస్తుంది. ఇవన్నీ ఉపయోగించి రేపు భవిష్యత్తులో రేట్లు పెంచకుండా చెయ్యాలని చంద్రబాబు నాయకత్వంలో చేసిన తప్పులన్నీ నువ్వు చేసి నంగనాశిలాగా తెలియనట్టుగా మాట్లాడుతున్నావు. ప్రజల అమాయకులా? కాకినాడ జిల్లా పి వెంకటాపురం వద్ద ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగలి ప్రారంభించారు.
జాతీయ పతాకం ఆవిష్కరణ, జాతీయ గీతం అనంతరం కలెక్టర్ క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ కు ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభానికి గుర్తుగా కలెక్టర్ షణ్మోహన్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొంతు శేఖర్ కపోతాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ క్రీడా పోటీలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తాయన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదం చేయడంతో పాటు విద్యార్థుల్లోని ఒత్తిడిని తొలగిస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన కాకినాడ సూర్య కళా మందిర్లో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశానికి బొత్స హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైసీపీ తలపెట్టిన ఉద్యమ బాటకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ వంగా గీత, చింతా అనురాధ, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలై ప్రజలకు అత్యవసరమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పట్ల వాళ్ళు వచ్చి దాన్ని విస్మరించి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో ఎన్నికల్లో ఇచ్చిన మాటను వచ్చి ఎడచెవిని పెట్టి మోసం చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ ఆర్థిక భారాలు పెడుతుందో దాని మీద నిరసనగా 3 కార్యక్రమాలు చేద్దామని ఆ 3 కార్యక్రమాల్లో మొదటిగా రైతులకు సంబంధించి విషయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోతలయ్యి పంట చేతికి వచ్చింది. ఆ సమయంలోనే తుఫాను వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఏదైతే మద్దతు ధర ఇవ్వాలో ఆ గిట్టుబాటు ధర నా రైతులకు అందకపోవడం, దాంతోపాటు దళాల మధ్య రావడం, వాళ్ళు వచ్చి నేను 200, 300, 400 రూపాయలు క్వింటాలు తక్కువగా కొనడము, దాంతోపాటు తడిచిన ధాన్యం మేము కొనమని చెప్పి ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ కారణాలన్నింటి దృష్ట్యా ఏదైతే ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం రైతులకి వారు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మన ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము వాళ్ళందరికీ చేతికి ఇస్తామని చెప్పారో ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, 2వ పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు. పంటిన పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి. దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వాటిని వీటితో పాటు 27వ తారీఖు నాడు ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు మేము పెంచాం, నాణ్యమైన కరెంట్ ఇస్తాము, 1 పైసా భారం పడేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మోసపోతున్న మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలు ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలు వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా. ఇది చాలా అన్యాయం. ఇది మా వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి చేయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించారు. అన్నదాతకు అండగా వైసీపీ నినాదంతో డిసెంబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని, ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదని, దళారులు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం కలిగిస్తున్నారని
చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి, చిర్రావూరు, గుంటిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు, 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా, హాయిని పెట్టినా, ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం. మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు. అది ఎంతంటే 75 కేజీలకు సంబంధించి 1725 రూపాయలు. ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనవి చేస్తున్నా. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొంటంలా దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.